శివరాత్రి పర్వదినం కావడంతో నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలన్నీ బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు శ్రీ ఉమా మార్కండేయేశ్వర ఆలయంలో పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. స్థానిక గోదావరి గట్టున వెంచేసి ఉన్న ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం మహాశివరాత్రి దర్శనాలకు భక్తులకు అనుమతించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయంతో సందడి నెలకొంది. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం ఆలయం మూసే వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈవో రాజబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ మార్కండేయేశ్వర స్వామి వారికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఇన్నుమూరి దీపు, పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 1 గంట నుంచి శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం 3 గంటలకు భక్తులకి దర్శన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఎప్పటికప్పుడు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి అదనంగా శానిటేషన్ సిబ్బందిని నియమించి ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడమైనది. భక్తులకు మంచినీరు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసి అలాగే పిల్లలకు పాలు, బిస్కెట్లు కూడా ఏర్పాటు చేయడమైనది. ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. గౌతమి తీరంలో వేంచేసి ఉన్న రాజమహేంద్రవరంలో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 12 గంటల నుండి కూడా భక్తులందరూ కూడా స్నానమాచరించి ఉదయం స్వామివారికి దర్శనానికి 1 గంట నుండి కూడా విశేష అభిషేకములతో దేవాలయం కిటకిటలాడుతూ ఉంది. ప్రథమాభిషేకం 1 గంటకి ప్రారంభమై ఉన్నది. భక్తులందరూ గోదావరి స్నానమందించి స్వామివారికి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారికి ఈరోజు ఉదయం పంచామృత అభిషేకములు, అలాగే మధ్యాహ్నం 1 గంటకి 120 ఏకాదశ రుద్రాభిషేకములు, 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, సాయంకాలం స్వామివారి కళ్యాణము, రాత్రి లింగోద్భవ సమయంలో విశేష హారతులు కూడా విశేషంగా ఈ మహాశివరాత్రి రోజున జరుగుతున్నవి. ఓం నమ శివాయ. ఈరోజు ఉమా మార్కండేయ స్వామి గుడి ఆలయంలో అశేషమైన భక్తి జనాలతో కిటకిటలాడుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మార్కండేయ ఘాట్ అయితే కానీ గుళ్ళో ఏ క్యూ లైన్లో ఎవరు చిన్నపిల్లలు ఉన్నా కానీ సపరేట్గా పంపించమని పాలు అలాగే ఫ్రూట్స్ అందరు భక్తి జనాలు పంచిపెడుతూ అంతా శుభ్రంగా జరుగుతుందని కోరుతాం.